ఫుల్ ట్యాంక్ మధ్యలో చూశారు కదా, మధ్యలో ఫుల్ ట్యాంక్ వేసిన ఆల్మోస్ట్ నాకు పొయ్యి మధ్యలో ఎక్కడ వచ్చింది ఒకసారి పడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నా బైక్ వచ్చేసి పెద్ద మైలేజ్ ఏం రాదు, 30 per లీటర్ 30 వస్తుంది మైలేజ్. లీటర్ వచ్చేసి 30 ఇస్తాను మైలేజ్ నా బైక్ వచ్చేసి. ఇది NS200 నాకైతే చాలా దారుణంగా ఉంది అసలు. చాలా ఎందుకు చెప్తే బాగుంది, చెప్పడానికి మాటలుగా నా బైక్ మీద నేను కోపడినట్టుంటుంది. మళ్ళీ ఇది నా బేబీ తర్వాత బేబీ అంటే ఇది 30 ఇచ్చిన మైలేజ్ మటుకు బైక్ అసలుకి నాకు అంటే కర్వ్స్ లో కట్ చేయడానికి మా బద్దెల్లో మా ఏరియాలో ఆ ట్రాఫిక్ లో ఇష్టం వచ్చిన పోవడానికి దానికి ఫాస్ట్ మొత్తం సూపర్ ఉంది. మైలేజ్ ఒకటి డిసప్పాయింట్ చేసింది నాకు నన్నైతే ఈ బైక్ లో. నేను వెళ్ళే 130 140 150 స్పీడ్లకి అయితే ఇంకా బైక్ అది నా మైలేజ్ నా హెల్త్ ఇంకా పడిపోతుంది. ఫుల్ ట్యాంక్ ఇస్తున్నా, నాది ఫుల్ ట్యాంక్ చేస్తే మటుకు అప్రాక్సిమేట్లీ 300 to 350 కిలోమీటర్స్ తిరగొచ్చినది నా బైక్ అయితే. నమ్మకంగా 12 లీటర్స్ కెపాసిటీ అయింది. 300 to 350 కిలోమీటర్స్ పక్కన తిరగవచ్చు. ఇప్పుడు అక్కడ బెలూన్ కేసు వెళ్ళడానికి 150 కిలోమీటర్స్ ఉంది జర్నీ. 150 కిలోమీటర్స్ ఉంది బడ్జెట్ బెలూన్ కేసు. వెళ్ళి వచ్చేప్పుడు ఆల్మోస్ట్ మధ్యలో వచ్చినప్పుడు ఇక్కడ ఎక్కడ హైవేలో పట్టాల్సి వస్తుంది పెట్రోల్. అప్పటికే పెట్రోల్ వరకు అయితే ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు, ఫుల్ ట్యాంక్ ఉంది. దోశ అయితే సూపర్ ఉంది కాదు చెప్పేది నేను ఒకటే. టుబీ ఫ్రాంక్ చెప్తున్నా సూపర్ ఉంది దోశ అయితే. 120 రూపీస్ ఒక దోశ. మా ఇద్దరికి వచ్చేసి 240 రూపీస్ బిల్ అయింది. మీరు ఎవరన్నా ఈ హైవే మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఊరికి వెళ్ళి తినేసి వెళ్ళండి, అంత బాగుంటుంది, మంచిగా ఉంటుంది దోశ. ఓకే గైస్, మనం చూసుకున్నట్టయితే డే 1లోనే సెకండ్ టోల్ గేట్ కూడా వచ్చేసాం. ఈ టోల్ గేట్ పేరు వచ్చేసి చాగల్ మరి టోల్ గేట్ అంటారు. టోల్ గేట్ కూడా క్రాస్ అవుతున్నాం. ఓకే, దీన్ని NH40 అంటారు ఈ నేషనల్ హైవేని. అండ్ వన్ మోర్ థింగ్, ఈ టోల్ గేట్ గురించి మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. దీని వచ్చేసి రాయలసీమ టోల్ గేట్ అంటారు. రాయలసీమ అని ఎందుకన్నానంటే, ఇప్పుడు నేను ఈ ఒక్క హైవే మీద మనము 3 డిస్ట్రిక్ట్స్ మనం వెళ్ళొచ్చు: కర్నూలు, కడప, చిత్తూరు. సో దీన్ని రాయలసీమ టోల్ గేట్ అంటారు. మనం ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే ఆలుగడ్డ రీచ్ అవుతాం. అక్కడ నుండి డైవర్షన్ తీసుకొని విలేజెస్ రోడ్ మీద వెళ్ళిపోవాలి ఇంకా మొత్తం. బ్యాటరీలో ఛార్జింగ్ అంటే ఏం లేదు, ఇంకా నేను రికార్డింగ్ ఆఫ్ చేసి ఇంకా పవర్ బ్యాంక్ తో కనెక్ట్ చేసిన ఛార్జర్. సో
సో కెమెరా వచ్చేసి ఛార్జింగ్ ఏం లేదు. అరే ఎట్లా వెళ్ళాలి ఏం రా రూట్ మొత్తం ఉల్టా చూపిస్తుంది. హైవే మీద రాంగ్ రూట్ మొదటి లాగర్ నేను అనుకుంటా, ఫస్ట్ లాగర్ నాకు తెలిసి. హైవేలో రాంగ్ రూట్ వెళ్తున్నా, సూపర్ ఉంది. ఎవరొచ్చి తగిలించి అడిగేవాడు ఉండడు. హైవేలో రాంగ్ రూట్లో వెళ్తున్నా, ఎవరొచ్చి తగిలించిన అడిగేవాడు ఉండడు అసలుకి. ఏం చేస్తాం, ఎట్లా వెళ్తున్నా నాకు ఇవన్నీ రూట్స్ అవన్నీ నాకు తెలుసు ఆల్రెడీ, నేను తిరిగిండే. కానీ తెలుసు కూడా అసలుకి నా మైండ్ అయితే నిజంగా ఈరోజు ఫస్ట్ లాగు ఎందుకు నా దీనంత వరస్ట్ ఇంకోటి ఏదంతా వచ్చినాం. మొత్తంగా మన జర్నీ అంటాం బెలూన్ కేసు వరకు మొత్తం ఇంకా సర్వీస్ రోడ్లో పల్లెటూరు రోడ్ మీద వెళ్ళాలి. ఎంత మనకి మొత్తం ఇప్పుడు హైవే ఉండింది. హైవే నుంచి ఇంకా లెఫ్ట్ సైడ్ కి టర్న్ తీసుకొని సర్వీస్ రోడ్ మీదకి వచ్చి సర్వీస్ రోడ్ నుంచి పల్లెటూరు రోడ్ మీదకి వచ్చాం. ఇంకా జర్నీ అంతా మంది ఆల్మోస్ట్ ఈ రోడ్ మీద ఉంటుంది, టూ-వే రోడ్ మీద. మొబైల్ స్టాండ్ బిగించుకోవడం కానీ ఎందుకు ఇంత ఇదిగా బిగించుకోలేదు వీడియో బ్లాగర్ అని అయితే అనుకోకండి. నేను ఆల్రెడీ మొబైల్ స్టాండ్ దీనికి బిగించాం. మా బడ్జెట్ వచ్చేసి మంచి కాస్ట్లీ అయితే లేవు. కాస్ట్ అంటే మంచి బాగా స్టిఫ్ గా పట్టుకునే మొబైల్ స్టాండ్ అయితే లేవు. నాకు బాగా ఎక్స్పీరియన్స్ చూడండి కావాలంటే. మొబైల్ స్టాండ్ ఆల్రెడీ నేను 150 రూపీస్ 200 రూపీస్ అంతా పడింది మొబైల్ స్టాండ్ ని. అది బిగించుకొని నేను ఎక్కడికి ఇక్కడ నేను ఆ మొబైల్ స్టాండ్ బిగించుకొని ఎంత 150 రూపీస్ 200 రూపీస్ ఎంతో పడింది మొబైల్ స్టాండ్ నాకు. అది మా బడ్జెట్లో అది బిగించుకొని నేను ఇక్కడ ఏది కర్ణాటక సైడ్ హంపీకి వెళ్ళి వస్తున్నా. అప్పుడైతే నేను లాగ్స్ ఏం చేయడం, జస్ట్ ట్రావెలింగ్ చేస్తున్నా మంచిగా. హంపీకి వెళ్ళి వస్తుంటే నైట్ జర్నీ, నైట్ మంచి 130-140 స్పీడ్ వస్తానా. మొబైల్ స్టాండ్ కి ఈ సైడ్ పెట్టుండే మొబైల్ స్టాండ్ కి రోడ్ మంచిగా ఉంది. స్పీడ్ 130-140 వస్తుంది. దానికి గట్టిగా పట్టుకోవాలి ప్లాస్టిక్ మొత్తము. రోజు అయిపోయింది, ఆ స్పీడ్ లో బాగా వైబ్రేట్ అయింది. హైవేలో నా లక్ అయితే మామూలు లేదు, మామూలు అంటే మామూలు లేదు. ఒక్క వెహికల్ కూడా వెనకాల రాలేదు నిజంగా. ఆ రోజు పొరపాటున ఒక చిన్న బైక్ 3-వీలర్ 4-వీలర్ ఏం వస్తుంది, ఒక చిన్న 2-వీలర్ బైక్ వచ్చినా అవద్దు మొబైల్ పీస్ అయిపోయిండే. అంత కింద పడింది మొబైల్ అయితే. అవద్దు 130-140 స్పీడ్ లో కింద పడి మొబైల్ ఏం కాలేదు. జస్ట్ చూడండి, జస్ట్ ఇక్కడ ఎడ్జ్ ఒక్కటే పగిలిపోయింది. దీనికి ఒప్పో వాళ్ళు నాకు వచ్చేసి ఒప్పో Reno 2F. ఒప్పో వాళ్ళు కాంప్లిమెంటరీ ఒక పౌచ్ ఇచ్చారు దీనికి. ఒప్పో వాళ్ళు కాంప్లిమెంటరీ ఒక పౌచ్ ఇచ్చారు. ఆ పౌచ్ ఫిటెడ్ ఉంది అమౌంట్ అంతా, నేను మొబైల్కి అయితే కాదు. ఎంత మంచి బిల్డ్ క్వాలిటీ ఇచ్చారంటే అంత మంచి బిల్డ్ క్వాలిటీ ఇచ్చారు దాని పౌచ్ కి. 130-140 స్పీడ్ లో పడి మొబైల్ అది ఒక్కటే డామేజ్ అయింది. ఎక్కడ ఒక స్క్రాచ్ అంటే స్క్రాచ్ అయింది మొబైల్ కి. దీనికి కాంబో అయిపోయిన సర్వీస్ సెంటర్ వెళ్తే 8,000 నడుతున్నాడు. 8,000 నడుతుంటాను. నేను లైట్ తీసుకున్నాను, ఏముంది దానికి ఎంత కొత్త మొబైల్ తీసుకోవాలనే ఉద్దేశంలో నేను దానికి కాంబో అయ్యాను వదిలేసినాను. ఎలాగో ఒక వెహికల్ అది నా లక్. మొబైల్ పడింది, నేను ఆల్మోస్ట్ ఒక 500 మినిట్స్ వెళ్తానే ఉన్నా. బైక్ లో వేసినా వచ్చేది అతనికి. అసలు నిజంగా నాకైతే అసలు ఏం అర్థం కాల. ఏంటి ఇప్పుడు అందరూ ఎక్కడికో వెళ్తున్నట్టుంటారు, పిక్నిక్. నేను కూడా జాయిన్ కావచ్చా? ఏం అంత మంచిగా అడుగుతున్నా కానీ ఆస్ట్రేలియా వెళ్తాంటారు. కొద్దిగా స్థలం ఏంటి బ్రో, నేను వెళ్తాం తర్వాత మీరు వెళ్ళండి. నాకు ఇప్పటికే చాలా లేట్ అయింది. ఏం అంత మంచిగా ఆడకూడదు, పక్కకు పోవా. కోవలిగుంటకి ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది. ఇది చూసుకుంటే మనం ఎంత వరల్డ్ బ్రిడ్జ్ మనం అర్థమవుతుంది చూస్తుంటే. ఇది మన సెంచరీ మన వాళ్ళు కట్టింది కాదు, ఇది బ్రిటిష్ వాళ్ళు కట్టింది బ్రిడ్జ్. అది రాబో కాలం ఉంది, అది నా చూపించింది. ఇది బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జ్.
ఇంకా కోవలకుంట్లకి 3 కిలోమీటర్స్ ఉంది, 3 కిలోమీటర్లు అరే కావచ్చు. స్పీడ్ బ్రేకర్ చూసుకోలేదా, సైడ్ వస్తాను. మా వాడికి అయితే నరాలు తెగిపోతానంట. ఇంకోసారి నీతో రాంటాను నీ రైళ్ళకి ఎక్కడికి అంటాడు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు నేను యాక్చువల్లీ ఇట్లా వస్తాం అనుకోలేదు. నా యాక్చువల్లీ ప్లాన్ వచ్చేసి వజ్రల్ టు డైరెక్ట్ ఆలుగడ్డ నుంచి ఇది బ్రో రెండు ప్రారంభం ఎప్పుడు లేదా కోవలకుంటలో. ఇది ఈ కోవలకుంటలోకి నేను టౌన్లోకి రాలేదు కానీ పక్క నుంచి వెళ్ళిన చాలా మట్లు. చాలా సార్లు టౌన్లోకి రాకుండా ఈ ఊళ్ళోకి రాకుండా అంటే అవుట్కట్స్ నుంచి అట్లా మీకు కింద చూపించావు కదా అక్కడ ఇది బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జ్ అని, ఆ సైడ్ నుంచి అట్లా వెళ్తున్నా టౌన్లోకి రాకుండా. నేను ఫస్ట్ ఆడుకోవాలనుకుంటా టౌన్లోకి. యాక్చువల్లీ నేను అలా అడిగిన ఉయ్యాలవాడ చూపించి ఉయ్యాలవాడలో ఆయన స్టాచ్యూ ఆయన విగ్రహం చూపించి నెక్స్ట్ కోరుకుంటా రావాలనుకున్నా. కానీ ఏమంటే టైం నేను ఇంటికానే 1.5 అవర్ చాలా 1.5 గంట ఇంటికానే లేట్ చేసిన టైం. సో దానివల్ల ఇప్పటికే చాలా లేట్ అవుతుందని చెప్పి నేను ఫాస్ట్గా ఇట్లా ఆడికి పెరుక్కుంటూ వచ్చిన బైక్ నేను. జట్కా బండి నేనైతే ఫస్ట్ టైం చూడడం జట్కా బండిని. ఇంకా బెలూన్ కేవ్స్కి 2 కిలోమీటర్స్ ఉంది. ఒక్క పాయింట్ జస్ట్ ఓన్లీ 1 కిలోమీటర్ ఉంది, 2 కిలోమీటర్స్ ఉంది బెలూన్ కేవ్స్కి. ఇక్కడ ఈ ఏరియాలో ఒక స్పెషాలిటీ ఉంది తెలుసా మీకు? అన్ని చోట్ల భూమి మీద పోతే మట్టి వస్తుందేమో కానీ ఇక్కడ మటుకు బండరాలు వస్తాయి. అంతా మొత్తం బండరాలుగా వస్తాయి చూసినట్టయితే. చూడండి మొత్తం బండరాలే. స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ఇది. చూడండి ఇక్కడ తవ్వే కొద్దీ బండ. చెప్పే కదా ఆల్రెడీ మీకు, ఇక్కడ ఇప్పుడు కట్టిన ఇల్లు అయితే చెప్పలేం కానీ పాత ఇల్లు అంటే మొత్తం ఇట్లా బండరాలతో ఉంటుంది. చూడండి ఇటు కొత్త ఇల్లు అయితే ఇప్పుడు మోడర్న్ గా కట్టుకున్నారు కానీ పాత ఇల్లు వచ్చేసి మొత్తం ఆల్మోస్ట్ అన్ని బండలతో కడతారు ఇక్కడ ఈ సైడ్ టేబుల్స్. ఏంది స్పీడ్ బ్రేక్ బా కొట్టుకుంది నా దానికి. నా బండికి యాక్చువల్ వచ్చేసి గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ సైలెన్సర్కి, చాలా అంటే చాలా తక్కువ. మీకు మాక్సిమం సౌండ్ వినపరాదు అది ఇప్పుడు కొట్టినప్పుడు. హాట్ అనేది సౌండ్ అయితే అసలు మామూలు వాళ్ళు బాగా మంచి డెంటే ఉంటుంది సైలెన్సర్కి, పెద్ద డెంటే ఉంటుంది. స్పీడ్ బ్రేకర్ కట్టినా లేకుండా ఏమన్నా అడ్డ కట్టుకున్నా రోడ్డు కూడా నా ఒపీనియన్. ఓకే నేను మాటలో పడి బెలూన్ కేసే పడుచుకొని వెళ్తున్నా. మా వాడు చూసి ఎట్లా గుర్తుపట్టాడు. మా వాడు మళ్ళీ ఫస్ట్ టైం విజిట్ కావడం ఈ ప్లేస్కి, ఆయన ఈజీగా ఐడెంటిఫై చేసిండు. అంత పెద్ద పేరు ఉంది కదా. ఓకే గాయ్స్ ఫైనల్లీ రీచ్ అయిపోయాం. ఎగ్జాక్ట్లీ 12:16కి రీచ్ అయిపోయాం మనము బెలూన్ కేవ్స్కి. ఇంటి దగ్గర 3:30కి బయలుదేరాం. ఈరోజు చాలా అంటే చాలా ఫ్రీగా ఉంది మొత్తం, అసలుకి ఇవ్వలేరు అనుకుంటా. నేను లాస్ట్ మంత్లో వచ్చాను, అసలు ఎంత జనం అంటే అంత జనం, అంత క్రౌడ్గా ఉండే మొత్తం ప్లేస్ అంతా. లాస్ట్ మంత్లో వచ్చి ఇక్కడికి నేను ఫుల్ రష్ ఉండే ఏరియా అంతా.
ఎవరు లేరు అనుకుంటా, బాగా ఫ్రీగా ఉంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అంత ఏం లేదు, ఉంటారు కొద్దిగా. మళ్ళీ ఈ మాత్రం ఉండాలి, లేకుంటే మళ్ళీ మనం లోపల భయం వేస్తుంది.